హాస్పిటల్లో ఉన్న యువన్ దగ్గరికి హడావిడిగా వచ్చారు అక్షయ్, అన్నపూర్ణ. కాలికి తలకు కట్లతో ఉన్న యువన్ని చూసిన వెంటనే అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ యువన్ని హక్ చేసుకుని, అయ్యో యువన్ బాబు, ఎన్ని దెబ్బలు తగిలాయి, అంత నొప్పి ఎలా ఓర్చుకున్నావు అంటూ ప్రేమతో అతని శరీరాన్ని తడిమింది. బెడ్ పై పడుకున్న యువన్కి తగిలిన దెబ్బలను చూశాడు అక్షయ్. వెంటనే అతని గుండెకి ఏదో తెలియని బాధ మొదలైంది. యువన్ని బ్యాండేజ్లతో చూడలేకపోయిన అక్షయ్ అతని దగ్గర తీసుకుని ప్రేమగా హక్ చేసుకుని కిస్ చేశాడు. తెలియకుండానే అతని కళ్ళల్లో నుంచి నీళ్లు రాలాయి. వెంటనే సీరియస్గా స్నేహ వైపు చూసి, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు స్నేహ స్కూల్లో జరిగిన విషయం మొత్తం అతనికి వివరించి చెప్పింది. అది విని అన్నపూర్ణ వెంటనే కోపంగా, ఇంత చిన్న పిల్లాన్ని ఇబ్బంది పెట్టిన ఆ టీచర్ని, ఆ పిల్లాన్ని అస్సలు వదలకూడదు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది అక్షయ్ బాబు అని ఆవేశంగా చెప్పింది. స్నేహ చెప్పిన ఆ విషయం వినగానే అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. అతని మనసులో ఏదో ఆలోచన మొదలైంది. దాంతో ఏం మాట్లాడకుండా యువన్ని ఎత్తుకుని, ఇక ఇంటికి వెళ్దాం అంటూ హాస్పిటల్ బయటకు నడిచాడు అక్షయ్. కాసేపటికి అందరూ విల్లాకు చేరుకున్నారు. అలసిపోయిన యువన్ కార్లోనే నిద్రపోయాడు. అతనిని స్నేహ తన చేతుల్లోకి తీసుకోబోతుండగా అక్షయ్ వద్దన్నట్లుగా సైగ చేసి తానే స్వయంగా యువన్ని తీసుకుని లోపలికి వచ్చి స్నేహ గదిలో బెడ్ పై పడుకోబెట్టాడు. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చి అసిస్టెంట్ త్రిపాఠికి కాల్ చేసి, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో నాకు క్లియర్గా తెలియాలి, ఎవిడెన్స్లతో సహా నాకు నిజం కావాలి అని చెప్పాడు. ఓకే సార్, నేను ఇప్పుడే ఎంక్వైరీ చేస్తాను అని త్రిపాఠి చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు అక్షయ్. కాల్ మాట్లాడి మళ్లీ స్నేహ రూమ్ దగ్గరికి వచ్చాడు అక్షయ్. ఆ రూమ్ డోర్ దగ్గరగా వేసి ఉండడంతో లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ లోపలికి చూశాడు. స్నేహ బెడ్ పై నిద్రపోతున్న యువన్ ముఖాన్నే చూస్తూ అతని పక్కనే కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం అతనికి కనిపించింది. ఆమెను అంత బలహీనంగా చూడడంతో అక్షయ్ ఒక్కసారిగా నిరాశకు గురయ్యాడు. వెంటనే డోర్ తీసి లోపలికి వెళ్లాలనుకుంటూ డోర్ పై చేయి పెట్టాడు. కాని అంతలోనే ఆగిపోతూ, ఆమె ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది, తాను ఏడవటం ఎవరైనా చూస్తే ఆమెకు నచ్చకపోవచ్చు, ఇప్పుడు నేను వెళ్తే ఇబ్బంది పడుతుంది అనుకుంటూ అక్కడి నుండి నేరుగా స్టడీ రూమ్ కి వెళ్లాడు. అక్కడే అరగంట పాటు అశాంతిగా తిరిగిన అక్షయ్ టైం చూసుకుని మళ్లీ త్రిపాఠికి కాల్ చేసి, నేను చెప్పిన విషయం ఏమైంది అని అడిగాడు. సార్, ఎంక్వైరీ చేశాం, సీసీటీవీ ఫుటేజ్ మన చేతికి వచ్చింది, నేను దాన్ని మీకు మెయిల్ చేశాను అని చెప్పాడు త్రిపాఠి. సరే అంటూ అక్షయ్ వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసి సిస్టమ్ ముందు కూర్చుని మెయిల్ ఓపెన్ చేశాడు. ఆ వీడియోలో స్కూల్ పూర్తవడంతో యువన్ మెట్ల దగ్గర నుంచుని కిందకి తొంగి చూస్తున్నట్లు కనిపించాడు. స్నేహ వచ్చిందేమో అని అతను ఆత్రంగా వెతుకుతున్నట్లు అనిపించింది. ఇంతలో అతని వెనకే వచ్చిన ఒక చిన్న పిల్లాడు యువన్ని వెనక నుంచి మెట్లపై నుండి కిందకు తోశాడు. అది చూడగానే అక్షయ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. దాంతో వెంటనే అతను మళ్లీ వీడియోను రీప్లే చేసి చూశాడు. ఈసారి యువన్ని నెట్టిన పిల్లవాణ్ణి జాగ్రత్తగా గమనించాడు అక్షయ్. అతను ముందుగా తన తల్లి దగ్గరే నించుని ఉన్నాడు. అప్పుడు అతని తల్లి మెట్ల దగ్గర నుంచుని యువన్ని చూపిస్తూ కిందకి నెట్టమని సైగ చేసింది. దాంతో ఆ బాబు యువన్ వెనుక వచ్చి అతని ఒక్కసారిగా కిందకి నెట్టాడు. ఆ దృశ్యం చూస్తున్న అక్షయ్కి ఆ వీడియోలో ఉన్నది జరిగిపోయిన విషయం అని తెలిసినా కూడా ఆ క్షణం యువన్ను గట్టిగా పట్టుకోవాలన్నట్లు ముందుకు వంగాడు. రియాలిటీలోకి రావడానికి అతనికి ఒక్క క్షణం టైం పట్టింది. అప్పుడు అక్షయ్కి గదిలో కూర్చుని ఏడుస్తున్న స్నేహ ముఖమే గుర్తొచ్చింది. దాంతో అతను వెంటనే కోపంగా త్రిపాఠికి కాల్ చేసి, ఇప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, దీని గురించి ప్రిన్సిపల్ను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయినా అక్షయ్ కోపం ఇంకా చల్లారలేదు. అతని మనసులో ఇంకేదో ఆలోచన మొదలైంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన స్నేహ కాసేపటి తర్వాత కళ్ళు తుడుచుకుని యువన్కి దుప్పటి కప్పి లేచి ఫ్రెష్ అయ్యి కిందకు దిగి వచ్చింది. అప్పుడు ఆమెకు హాస్పిటల్లో ఉన్న కవిత, కరణ్లు గుర్తొచ్చారు. దాంతో వెంటనే కరణ్ కి కాల్ చేసి, హలో కరణ్, మీ సిస్టర్ కి ఆపరేషన్ ఎలా జరిగింది? నేను నీకు మధ్యలో కాల్ కూడా చేయలేకపోయాను, సారీ, నా ఫ్యామిలీ ప్రాబ్లంలో కొంచెం బిజీగా ఉన్నాను అని అంది. అటువైపు నుండి కరణ్ ఉత్సాహంగా, పర్వాలేదు మేడం, మా సిస్టర్ కి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది అని చెప్పాడు. అది వినగానే స్నేహ ఆనందంగా, గుడ్, ఇది చాలా మంచి విషయం, ఇప్పుడు ఆమె ఎలా ఉంది? ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అబ్జర్వేషన్ లో ఉంది, త్వరలోనే స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పారు అని అన్నాడు. అది విన్న స్నేహ సంతోషంగా, థ్యాంక్ గాడ్ అని అంది. అప్పుడు కరణ్ మళ్లీ మాట్లాడుతూ, మేడం, ఇదంతా మీ వల్లే జరిగింది, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు అతని గొంతు ఎమోషనల్ అవ్వడం స్నేహకు తెలుస్తూనే ఉంది. దాంతో ఆమె, సరే, ఇప్పుడంతా బాగానే ఉంది కదా,
కవిత ఆరోగ్యం కుదురుపడితే మనకదే చాలు. ఇక ఏడవడం మానేసి కవితను జాగ్రత్తగా చూసుకో. ఆమె హెల్త్ త్వరగా సెట్ అయితే నువ్వు మూవీ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఆ సినిమాపై నీ ఫ్యూచర్ ఆధారపడుంది అని అంది. అది విని కరణ్ వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే మేడం, ఓకే, టేక్ కేర్ అని చెప్పిన స్నేహ కాల్ డిస్కనెక్ట్ చేసింది. కవితకు ఇక ఏ ప్రమాదం లేదని తెలిసిన తర్వాత ఆమెకు సంతోషంగా అనిపించింది. దాంతో 2 క్షణాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలింది. కాని ఈలోగా ఆమె కడుపులో అకస్మాత్తుగా ఆకలి కేకలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజంతా బిజీగా గడపడం, యువన్కి దెబ్బ తగలడంతో ఆమె ఏమీ తినలేదన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అవుతూ ఉండడంతో ఆమెకు అన్నపూర్ణను నిద్రలేపాలని అనిపించలేదు. దాంతో కిచెన్లో తినడానికి ఏమైనా ఉందేమో అని వెతకడానికి లేచి వెళ్ళింది స్నేహ. కాని అక్కడున్న వంటకాలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. స్నేహకు ఆ క్షణం ఏదైనా వేడివేడిగా తినాలనిపించడంతో త్వరగా పూర్తయ్యే ఉప్మా వండుకోవడానికి రెడీ అయింది. వెంటనే పక్కనే ఉన్న యాప్రాన్ వేసుకుని ఆనియన్స్ కట్ చేయడం మొదలుపెట్టింది. ఉప్మా పూర్తయిన తర్వాత వెళ్లి అక్షయ్ మేల్కొని ఉంటే అతనికి కూడా ఉప్మా పెట్టాలని అనుకుంది. అక్షయ్ గుర్తుకు రాగానే ఆకలిగా ఉన్నప్పుడు అతను కేవలం నీళ్లు తాగి పడుకుంటాడని గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ ఈ అక్షయ్ పైకి గంభీరంగా కనిపిస్తాడు గాని నిజంగా తను ఎలా చూసుకోవాలో అతనికి తెలీదు అని అనుకుంది. స్టడీ రూమ్ లో అసిస్టెంట్ తో మాట్లాడి బయటికి వచ్చిన అక్షయ్ కు కిచెన్ లో లైట్ వెలుగుతున్నట్లు కనిపించడంతో అతను కిందకి దిగి వచ్చాడు. డోర్ దగ్గరకు వెళ్లగానే అక్కడ యాప్రిన్ వేసుకుని ఆనియన్స్ కట్ చేస్తున్న స్నేహను చూసి అతని అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకో తెలియదు కాని ఆమెను అలా చూడగానే మనసులో ఒక వింత అనుభూతి మొదలైంది. ఇప్పటి వరకు అతనికి ఆ ఇంట్లో ఒంటరిగా ఉండడమే అలవాటుగా ఉండేది. కాని ఇప్పుడు స్నేహ అలా కిచెన్ లో నిలబడి వంట చేస్తుంటే అతనికి కొత్తగా ఉంది. దాంతో తలుపుకి ఆనుకుని ఆమెనే చూస్తూ నుంచున్నాడు. ఆల్రెడీ ఒక బిడ్డకు తల్లైన స్నేహ అతనికి ఆ క్షణం ఒక చిన్న యంగ్ అమ్మాయిలా కనిపించింది. వెంటనే అతని మనసులో అసలు యువన్ తండ్రి ఇంత అద్భుతమైన అమ్మాయిని ఎలా వదిలేశాడు అని ప్రశ్న ఉదయించింది. ఇంతలో ఆనియన్స్ కట్ చేస్తున్న స్నేహ ఎవరో దూరంగా నుంచుని తన వైపే చూస్తున్నట్లు అనిపించడంతో హఠాత్తుగా తలెత్తి పైకి చూసింది. అక్కడే నిలబడి ఉన్న అక్షయ్ను చూడగానే ఒక్కసారిగా ఆమె కంగారు పడుతూ ఆనియన్ కట్ చేస్తున్న చాకును తన వేలిపై పెట్టింది. వెంటనే వేలి స్కిన్ కట్ అయి రక్తం రావడంతో నొప్పితో అంటూ చేతిని చూసుకుంది. అది గమనించిన అక్షయ్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఆమె చేతిని పట్టుకుని సింక్ దగ్గరికి తీసుకెళ్లి టాప్ లో వాటర్ వదిలి దాని కింద బ్లీడ్ అవుతున్న ఆమె వేలిని పెట్టాడు. రక్తం ఆగకుండా కారుతున్న ఆమె చేతి వేలి వైపు చూసి నువ్వు పనులు చేసేటప్పుడు ఎందుకంత అజాగ్రత్తగా ఉంటావు అని తిడుతున్నట్లుగా అన్నాడు అక్షయ్. దాంతో ఆమె హలో ఎక్స్క్యూజ్ మీ, ఇందులో నా తప్పేం లేదు. అర్ధరాత్రి వచ్చి శబ్దం చేయకుండా దూరంగా నిలబడితే ఎవరైనా భయపడకుండా ఎలా ఉంటారు? ఇదంతా మీ తప్పు అని కోపంగా చెప్పింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా ఒక్కసారి ఆమెను సూటిగా చూసి వెంటనే ఆమెను హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఒక్క క్షణం ఇక్కడే ఉండు, కదలకు అంటూ వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి ఆమె గాయాన్ని క్లీన్ చేస్తున్నాడు. ఆ సమయంలో అక్షయ్ ముఖం ఆమెకు మరీ దగ్గరగా ఉండడంతో స్నేహ అతనిపై నుండి దృష్టి మార్చుకోలేకపోయింది. అతని ముఖాన్ని తదేకంగా చూస్తూ ఇతను సీరియస్ గా ఉన్నా కూడా ఇంత అందంగా ఎలా ఉంటాడో, ఇతని ముఖం ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు అని అనుకుంది. మరో క్షణంలోనే ఆమె ఆలోచనలకు ఆమె సిగ్గేసి తన చూపుల్ని పక్కకు తిప్పుకుంది. గాయాన్ని క్లీన్ చేసిన అక్షయ్ వేలికి అయిన చిన్న గాయానికి ఒక పెద్ద కట్టు కట్టడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన చేతి వేలిని పైకెత్తి చూసి నవ్వుకుంటూ ఇంత చిన్న గాయానికి ఇంత పెద్ద కట్టు ఏ డాక్టర్ అయినా కడతాడా అని అడిగింది. నేను డాక్టర్ని కాదు, అయినా అంతరక్తం కారిపోతుంటే ఆగడానికి ఈ మాత్రమైనా ఉండాలి అని అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి పక్కన పెట్టిన అక్షయ్ 2 రోజులు జాగ్రత్తగా ఉండు, ఆ చేతిని ఎక్కువగా వాడుకో అని చెప్పాడు. స్నేహ తన చేతిని చూసి నవ్వుకుంటూనే ఓకే డాక్టర్ అక్షయ్, థ్యాంక్ యూ అని చెప్పింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా ఒక్కసారి ఆమె వైపు సూటిగా చూశాడు. కాని ఇప్పుడు స్నేహకు మళ్ళీ తన ఆకలి గుర్తు రావడంతో నీరసంగా అక్షయ్ ముఖం వైపు చూసి నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది. దాంతో అక్షయ్ ఒక్క క్షణం ఆలోచించి సరే నువ్విక్కడే వెయిట్ చేయి అని చెప్పి లేచి వంటగదిలోకి వెళ్లాడు. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ ఏం చేయబోతున్నావ్ అని అడిగింది. అక్షయ్ ఏం మాట్లాడకుండా వెళ్లి స్నేహ తీసిపెట్టిన యాప్రాన్ను అతను వేసుకున్నాడు. అది చూసిన స్నేహ షాక్ అవుతూ ఇతనికి వంట చేయడం తెలుసా? మరి అలాంటప్పుడు ఆ రోజు కేవలం నీళ్ళు తాగి ఎందుకు పడుకోవాలనుకున్నాడు అని అనుకుంది. వంటగదిలో అతనేం చేస్తున్నాడో చూడాలని ప్రయత్నించింది స్నేహ. కాని ఆమెను అక్కడి నుంచి కదలొద్దని అక్షయ్ ఆర్డర్ వేయడంతో కదలకుండా అక్కడే కూర్చుండిపోయింది. కాసేపటి తర్వాత చేతిలో నూడిల్స్ బాల్ తీసుకుని స్నేహ ముందు పెట్టాడు అక్షయ్.
కేవలం ప్లెయిన్ నూడిల్స్ మాత్రమే చూసిన ఆమె నిరాశపడుతూ దీన్ని ఎలా తినాలన్నట్లు కళ్ళెత్తి అతని వైపు సూటిగా చూసింది. ఆ చూపుకి అర్థం గ్రహించిన అక్షయ్ కొంచెం కోపంగా, ఏంటి నీకు నచ్చలేదా? నాకు ఈ నూడిల్స్ చేయడం మాత్రమే వచ్చు అని చెప్పాడు. అతనికి కోపం వస్తుందని అర్థం చేసుకున్న స్నేహ వెంటనే ఆ బౌల్ తీసుకుని తినడం మొదలుపెట్టింది. నాకు నచ్చలేదనడం లేదు, నీకు నూడిల్స్ కూడా వండడం వచ్చని ఆశ్చర్యపోయాను అని చెప్పింది. ఆ మాటతో అక్షయ్ కొంచెం మొత్తబడ్డాడు. అది చూసిన స్నేహ, ఇప్పుడు ఈ మాట చెప్పకపోతే నా మీద కోపంగా ఉంటాడు కాబోలు, అతని ముఖం చూసి అబద్ధం చెప్పాల్సి వస్తుంది అనుకుంటూ నూడిల్స్ నోట్లో పెట్టుకుంది. మొదటి స్పూన్ టేస్ట్ చేసిన ఆమె ప్లెయిన్ నూడిల్స్ అయినా అక్షయ్ చాలా బాగా చేశాడని అనుకుంది. దాంతో ఒక అమ్మాయి కోసం అక్షయ్ వంట వండడం ఇదే మొదటిసారి అనుకుంటా అనే చిలిపి ప్రశ్న ఆమె మనసులోకి వచ్చింది. వెంటనే అతన్ని డైరెక్ట్ గా అడగాలనుకుంది. కానీ అంతలోనే తన కనుచివల నుండి గంభీరమైన అతని ముఖాన్ని చూసి తన ఆలోచనను పక్కకు నెట్టింది. 2 రోజుల తర్వాత యువన్ గాయాలు తగ్గుముఖం పట్టడంతో అతన్ని స్కూల్ కి తీసుకువెళ్లాలనుకుంది స్నేహ. ఈ రోజు ఎలాగైనా ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లి స్కూల్లో జరిగిన గొడవకు ఆమెను ఎక్స్ప్లెనేషన్ అడగాలని నిర్ణయించుకుంది. బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత యువన్ని తీసుకుని టాక్సీ కోసం ఎదురు చూస్తూ రోడ్డుపైకి వచ్చింది స్నేహ. అప్పుడు అక్షయ్ కారు వచ్చి ఆమె ముందు ఆగింది. మామూలుగా ఆ టైంకి అక్షయ్ ఆఫీస్ కి వెళ్లిపోతాడు. అందుకే స్నేహ వెంటనే అతనితో ఏదో చెప్పబోయింది. కానీ అక్షయ్ ఆమెను సూటిగా చూసి, ఇద్దరూ కారు ఎక్కండి, నేను స్కూల్ దగ్గరే డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అది వినగానే యువన్ ఆనందంగా కార్ డోర్ తెరిచి లోపలికి ఎక్కి అక్షయ్ ఒళ్ళోకి చేరిపోయి, డాడీ, నువ్వు నన్ను స్కూల్ కి డ్రాప్ చేయడానికి వస్తున్నావా? నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ తన 2 చేతులతో అతన్ని కౌగిలించుకున్నాడు. అక్షయ్ అతన్ని తలపై నిమిరి స్నేహ వైపు చూశాడు. స్నేహ మౌనంగా కారెక్కి కూర్చుంది. దారి పొడవునా ఎవ్వరూ మాట్లాడలేదు. కాసేపటికి స్కూల్ గేట్ కి కొంచెం దూరంలో కారాపాడు డ్రైవర్. అక్షయ్ కార్లోనే కూర్చుని ఉన్నాడు. యువన్ అయిష్టంగానే బాయ్ డాడీ అని చెప్పి స్నేహతో పాటు కార్ దిగాడు. లోపలికి వెళ్తున్న వాళ్ళిద్దరి వైపే చూస్తున్నాడు అక్షయ్. వాళ్ళు స్కూల్ గేట్ దగ్గరకు వెళ్లగానే అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు వైభవ్. అతనితో పాటు అతని చెల్లెలు, మేనలుడు కూడా ఉన్నారు. స్నేహను, అతని కొడుకును చూడగానే వైభవ్ కళ్ళు కోపంతో మండిపోయాయి. వెంటనే లోపలికి వెళ్తున్న స్నేహను ఆపుతూ, స్నేహ, స్టాప్ దేర్ అని అన్నాడు. ఆ మాటకు స్నేహ నుదురు చిట్లించి చూసి, గెట్ అవుట్ ఆఫ్ ద వే, వాట్ యు థింక్ యు ఆర్ అని కోపంగా అంది. అప్పుడు వైభవ్ మాట్లాడుతూ, చూడు స్నేహ, నీ కొడుక్కి నా మేనల్లుడికి మధ్య ఏదో గొడవ జరిగింది. నువ్వు నా మాట వింటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేమని నా చెల్లెలకి చెబుతాను. ఇది కేవలం చిన్నపిల్లల గొడవలాగే మిగిలిపోతుంది. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నీ కొడుకు ఈ స్కూల్ మానేయాల్సి వస్తుంది అంటూ బెదిరించాడు. ఆ మాటకు స్నేహ అతన్ని అనుమానంగా చూసి, అవునా, ఇంతకీ నువ్వేం చెప్పాలి, నేనేం వినాలి అని అడిగింది. స్కూల్ ముందు జరుగుతున్న గొడవ ఏ పరిస్థితులకు దారితీస్తోంది? కారులో కూర్చుని ఉన్న అక్షయ్ ఏం చేయబోతున్నాడు? అక్షయ్ స్నేహాల మధ్య బంధం బలపడుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.